ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. మహిళలు, యువత, రైతులు, పెట్టుబడులే ప్రధాన అంశాలుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపకల్పన చేశారని విశ్లేషించారు. ఆమె వరుసగా 8వ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత పొందారని ప్రశంసించారు. నేషనల్ హైవే సర్వీస్ రోడ్లోని ఎంఆర్ఆర్ రెసిడెన్సీ ఫంక్షన్ హాల్లో బడ్జెట్ పై విమర్శించేందుకు ఏర్పాటు చేసిన మేధావుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీ పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగా 50,60,000 కోట్ల రూపాయల పైచీలకు కేంద్ర బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తన పేరు ఎదురుగా 1వ నెంబర్ అంకె వేసి గెలిపించాలని కోరారు. తొలుత బోరా రామచంద్రరావు స్వాగతం పలిగ్గా జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అధ్యక్షత వహిస్తూ కేంద్ర బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది ముప్పళి సుబ్బారావు, సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ కె విజయ్ కుమార్, క్రెడాయి ప్రతినిధులు బుడ్డిగ శ్రీనివాస్, ఛాంబర్ పూర్వాధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వర్ తదితరతో పాటు పార్టీ నాయకులు కోడూరు లక్ష్మీనారాయణ, కంటిపూడి సర్వారాయుడు, బొమ్మల దత్తు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, నీరుకొండ వీరన్న చౌదరి, ఏపీఆర్ చౌదరి, అడపాల రామకృష్ణ, యనమల రంగబాబు, డాక్టర్ కె అనురాధ, కొత్తపల్లి గీత, నర్సిపల్లి హారిక, వీరా వీరాంజనేయులు, హీరాచంద్ జైన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పరస్పర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మనం సమాయత్తమవుతున్నాం, మనం పనిచేస్తున్నాం కూడా. అదే విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా మనం ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తిని అభ్యర్థిని కనుక మనం ఆశీర్వదించి గెలిపించుకున్నట్లయితే ఈ ప్రాంతంలో మనకున్నటువంటి నిరుద్యోగ బిడ్డలు కావచ్చు, అదే విధంగా ఉపాధ్యాయులు కావచ్చు, వీరందరూ ఎదుర్కొనేటువంటి సమస్యల్ని గళం విప్పి అక్కడ మరి శాసన మండలిలో వినిపించి దానికి కావలసినటువంటి పరిష్కారాన్ని మనకి చేరువ చేయడం మాత్రమే కాకుండా వారికి మా అందరి సహకారం మేము అందిస్తాం కాబట్టి కేంద్రం నుండి ఏమైనా సహకారం కావాలన్నా అది చేయడానికి వెనుకాడనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సోదరులు పేరాబత్తుల రాజశేఖరం గారి మీరందరూ కూడా వారు అన్నట్లుగా మీ ఓటు వేసి అద్భుతమైనటువంటి మెజారిటీ, గెలుపు తథ్యమని అందరూ అంటున్నారు కానీ గెలుపు కాదు, మార్జిన్ ఎంత అనే విషయం మీద దృష్టి పెడుతూ అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి విజయాన్ని వారికి అందించి ఆశీర్వదించాలని. మనం ఎందుకు ఓటు వేయాలని అంటే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల గురించి, ప్రజల అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి పనిచేస్తుందని బలంగా వాళ్ళ మద్దతు తీసుకోవడానికి ఈ ఓటు ఎంతైనా అవసరం. మన పనితనం మీద మనం ఒకసారి పనితనం మీద మన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే అవసరం. ప్రజలు కూడా మళ్ళీ ఒకసారి గట్టిన మ్యాండేట్ ఇస్తే మన ప్రత్యర్థులు అంటే వైసీపీ ఈ ఎలక్షన్ చూసి వైసీపీ నాయకులు ఎవరో కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకి వెంటనే ఉంటాయి, ఎవరో కూడా పోటీ చేయాలన్న ఆలోచన కూడా కల్లోకి కూడా రాకూడదు ఈ ఎలక్షన్ ద్వారా తెలియజేసుకుంటారు. రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. కూటమి ప్రభుత్వం ఆబ్కాస్ను రద్దు చేస్తే మున్సిపల్ శాఖకు ఆ బాధ్యత అప్పగించాలని, వీటిని ప్రైవేటు వ్యక్తులకు లేదా బడా కంపెనీలకు, వారి ఏజెన్సీలకు అప్పచెబుదామనే మంత్రివర్గ సభ్యుల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణించిన అంశంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆబ్కాస్ను రద్దు చేస్తే మున్సిపల్ శాఖకి ఆ బాధ్యతను అప్పగించాలని, కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాల చెల్లింపు, పనుల అప్పగింత, నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలని ఆయన కోరారు. ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు ఈ అంశాన్ని అప్పగించవద్దని మధు డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల, ఉద్యోగ కార్మికుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని మధు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి త్రిమూర్తులు, యూనియన్ అధికార బాడీ ధనాల దుర్గమ్మ,
బంగారు గిరిబాబు, గుడుపుగిరి, నందకిషోర్, ముచ్చాల మురళి, శారదా తదితరులు పాల్గొన్నారు. 24,000 రూపాయలు వేతనం ఇమ్మని కోరితే ఈ ప్రభుత్వం సిగ్గుగా 9,000 రూపాయలు ఇస్తే ఎట్లా బతకాలి, ఎలా జీవించాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలో సందర్భంగా చెప్పమన్నాం. అందుకని ఈ ప్రధాన సమస్యల మీద ఉద్యమం చేస్తున్నాం. ఎప్పటికైనా గుర్తించుకో చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ కార్మికులు పరిష్కారం చేస్తామని చెప్పారు. మీరు పరిష్కారం చేయకపోతే అతికీలకంగా ఈ ఆప్కాస్ కార్మికులు చాలామంది చనిపోయారు, వాళ్ళ కుటుంబీకుల ఉద్యోగాలు కోరుతున్నాం. ఈ సమస్యల మీద ఏఐటీసీ దశల వారి పోవడం నిర్వహిస్తుంది. ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, మున్సిపల్ వర్కర్స్. అయితే ఇదే తీరు ఉంటే గత ప్రభుత్వం జరిగినట్టుగానే మిమ్మల్ని కూడా ఇదే గద్దె దించుకోవద్దని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని ఈ ధర్నా కార్యక్రమం ద్వారాగా తెలియజేస్తున్నాం. పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. కలెక్టర్ ఛాంబర్ నుంచి ఏలూరు, కాకినాడ జడ్పీటీసీ ఈవోలతో సీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి పీఎం ఆదర్శ యోజన కింద షెడ్యూల్ కులాల నివాసిత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై సంస్థ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు, పనులు మార్చి 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. సుమారు 5 కోట్ల రూపాయల నిధులతో 100 పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. సీసీ రోడ్లు, డ్రైన్స్, ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్, పైప్ లైన్లు, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర పనులను త్వరితగతిని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని, వాటికి సంబంధించిన డ్రైన్స్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. మార్చి 31వ తేదీలోగా నిధులను ఖర్చు చేయాలని, 100% పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమండ్రి డివిజన్, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, కొవ్వూరు డివిజన్లలో దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లోని పలు అభివృద్ధి పనులకు చెందిన వాటిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ జూమ్ సమావేశంలో జడ్పీసీఈఓలు సుబ్బారావు, ఏలూరు నుంచి లక్ష్మణ కుమార్, కాకినాడ నుంచి డిడి సంక్షేమ శాఖ అధికారి ఎంఎస్ శోభారాణి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈబీ గిరి తదితరులు పాల్గొన్నారు. గోదావరి తీరం కోట్లింగాల పుణ్యక్షేత్రంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా బాసిల్లే రాజమండ్రి ఉమాకోటిలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉదయం 7:30 స్వామివారికి, అమ్మవారికి మంగళ స్నానం, పెండ్లి కుమారుణ్ణి, పెండ్లి కుమార్తెను చేయడం, గణపతి పూజ, ధ్వజారోహణం, అంకురార్పణ, బలిహరణం తదితర కార్యక్రమాలు వేద పండితుల సమక్షంలో జరిగాయి. మధ్యాహ్నం 1 గంటకు స్వామివారి గ్రామోత్సవం, సాయంత్రం 6 గంటలకు శ్రీ స్వామివారి అగ్ని ప్రతిష్టాపన, అనంతరం దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పలువురు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణం వీక్షించారు. శివరాత్రికి గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చూడాలని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక మార్కండే స్వామి
ఆలయం ఎదురుగా గల రేవును గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు శుభ్రపరిచారు. ఈ సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. శివరాత్రి నాడు లక్షలాదిగా రాజమండ్రి నగరానికి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు వస్తూ ఉంటారని, వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్ తగిన ఏర్పాట్లు చేయాలని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి ల్యాప్టాప్ ను బహుకరించారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎస్వివి రెడ్డి, ఎన్ అప్పారావు, దొంతుమల రామ్ కుమార్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాజీవ్ గాంధీ పార్క్ యుఎస్ఏ హాస్పిటల్ దగ్గర సెంట్రల్ డివైడర్ ఇటు వల్ల ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోయి 10 వరకు పోలీస్ కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఉన్నారు. 10 తర్వాత ఇది కంట్రోల్ చేయలేక జంపజల్లని ఆ కానిస్టేబుల్ ఎక్కడ పోయారో తెలియదు, ఎస్ఐ ఎక్కడ పోయారో తెలియదు. ఎందుకంటే సెంట్రల్ డివైడర్ పెట్టడం వల్ల అటు వెళ్ళే వాళ్ళకి కానీ ఇటు వచ్చే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అయిపోయి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంది. ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఈ రాజమండ్రి నగరంలో చాలా అధ్వానంగా ఉంది. ఆ ట్రాఫిక్ కంట్రోల్ కూడా చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే స్నానానికి వచ్చిన భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా వెళ్ళి స్నానం చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించవలసిన అవసరం. రాజమండ్రి హిందూ సమాజంలో సనాతన ధర్మవారధి ఆధ్వర్యంలో విష్ణు సహస్ర లలితా సహస్రనామ పారాయణం చేశారు. భగవంతుని పేర్లు పిల్లలకు పెట్టుకోవడంలో ఆంతర్యం నిత్యం భగవత్ నామ స్మరణ చేయడమేనని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్వకులను శ్రీరామచంద్రమూర్తి అన్నారు. సనాతన ధర్మవారధి ఆధ్వర్యంలో రాజమండ్రి హిందూ సమాజంలో 1000 మందితో విష్ణు సహస్ర లలితా సహస్రనామ పారాయణం జరిగింది. హిందూ సమాజ నిర్వాహకులు న్యాపతి సుబ్బారావుని గురుతుల్యులు సత్కరించారు. ఈ కార్యక్రమం సంధానకర్త మిర్తిపాటి వెంకటరామయ్య, అనుసంధానకర్త చిట్టాప్రగడ రాధాకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హరే శ్రీనివాస భజన బృందం ఆధ్వర్యంలో మంచిరాజు హేమలతా బృందం లలిత విష్ణు సహస్రనామాలను పారాయణం చేసింది. జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, ప్రముఖ వైద్యురాలు కె అనురాధ, నగర ప్రముఖులు అజ్జరపు హరిబాబు, సనాతన ధర్మవారధి కార్యకర్తలు కులకర్ణ చంద్రశేఖర్, ఐటీ ప్రముఖులు తటవర్తి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అటువంటి నియమాలు లేవు. నామానికి ఎప్పుడైనా చెప్పవచ్చు, ఎలా ఉన్నా చెప్పవచ్చు. అంటే ధరించడానికి తేలికైనటువంటి నామము, మార్గము ఈ భగవన్ నామము ద్వారా ధరించవచ్చు అని మనకి శాస్త్రం చెప్తుంది. సంసార పంగ నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మారాధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కార్మికులందరూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం లేకపోవడం వల్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం 100 రోజులు దాటిపోయి 200 రోజులైనా సరే కార్మికులకు ఎటువంటి న్యాయం చేయలేదని కార్మిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా మ్యారేజ్కి 20,000 ఇచ్చేవారు. సహజ మరణం సంభవిస్తే 2,20,000 ఇచ్చేవారు. యాక్సిడెంట్ అయితే అవయవాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం కింద 2 లక్షలు ఇచ్చేవారు. యాక్సిడెంట్లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజున ఆ పరిస్థితి లేదని వాపోయారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమస్యలపై మెమరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ, కమిటీ బృందం, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు దేవగుప్త శ్రీనివాస్, వీరబాబు, కొండపల్లి నాగేశ్వరరావు, గోతుల ప్రకాష్, కోరిపాటి రాజన్న, మహేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మాకు ఈ యొక్క ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకు ఒక సహజ మరణం కానీ, ఒక యాక్సిడెంట్ మరణం కానీ, అలాగే కార్మికులకు కావచ్చు
కార్మిక భార్య కావచ్చు, కూతురు కావచ్చు, ఈ డెలివరీ సెక్షన్ లో ఒక్కొక్క డెలివరీకి 20,000 ఇచ్చి ఉన్నారు. ఇవి కూడా ఈ రోజు వరకు కూడా నిలిచిపోయిస్తున్నారు. కోటప్పకొండపై గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి అంటించారు. అటవీశాఖ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. నర్సరావుపేట మండలంలోని కోటప్పకొండపై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పిపెట్టారు. దీనిపై కొండపై ఉన్న చెట్లు అగ్నికి ఆహుతిగా మారాయి. అటవీశాఖ అధికారులను వివరణ కోరగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం నిప్పుపెట్టారని, మంటలను ఆర్పేందుకు అటవీశాఖ సిబ్బంది కొండపైకి వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. రాజమండ్రి రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో సారంగధరమెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ కేంద్రం, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో నిర్వహించే మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా సారంగధరమెట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈరోజు క్యాంపులో 160 మంది గర్భిణీలు, బాలింతలు, 50 మంది 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు డాక్టర్ సునీత, డాక్టర్ ఎస్ మణికంఠ గారులచే వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరికీ ఉచితంగా మందుల పంపిణీ, పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి పరిజ్ఞానానందాజీ మహారాజ్, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, రామకృష్ణ మిషన్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నూట 179 మాతా శిశువులకి పోషకాహారం, మందులు, వివిధ పరీక్షలకి సేవా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమం మార్చి నెల అంతా ఉంటుంది. మాతా శిశువులు ఈ ఒక కార్యక్రమం, సేవా కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తారు. జాతీయ రహదారిపై వాహన చోదకులను బెదిరించి నగదు చోరీ చేస్తున్న వారిని కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం సబ్ డివిజన్లో కంకిపాడు సర్కిల్, కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ప్రయాణికులను బెదిరించి డబ్బులు దొంగిలించే నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 10,000 రూపాయల నగదు, 6,50,000 విలువైన 5 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 18వ తారీఖున ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన వ్యక్తి కంకిపాడు నుండి ప్రొద్దుటూరు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బండిపై వెళ్తుండగా శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ వద్దకు వచ్చేసరికి వెనక నుండి 5 వ్యక్తులు 2 బైకులపై వచ్చి సదరు వ్యక్తిని ఆపి బెదిరించి అతని వద్ద ఉన్న 10,000 రూపాయల నగదును దొంగిలించారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కంకిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటువంటి కేసు మళ్లీ జరగకుండా ఉండడానికి కంకిపాడు ఎస్ఐ సందీప్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఒక టీంగా ఏర్పడి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకోవడం జరిగింది. కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామ మసీదు పక్క సందు సెంటర్లో 2 బైకులపై ఉన్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా విలాసాలకు అలవాటు పడి సులభ సంపాదన మోజులో దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో ఈ దారిని ఎంచుకున్నట్లుగా తెలిసింది. నిందితులు గన్నవరం, ఆతుకూరు, పెనమలూరు, కంకిపాళ్లు మొత్తం 5 బైకులు దొంగిలించినట్లుగా పోలీసు విచారణలో తేలింది. విలువ మనకి సుమారుగా 6,50,000 రూపాయలు ఉంటుంది. అలాగే అతను బాధితుడి దగ్గర తీసుకున్న దొంగిలించిన 10,000 కూడా వారి వద్ద నుంచి వసూలు చేసుకోవటం జరిగింది. ఈ యొక్క ముద్దాయిలు ఎర్రంశెట్టి బాల విఘ్నేశ్వర అనే అతను చిట్నగర్, అతనికి గతంలో ఒక ఫోక్సో కేసు ఉంది. అలాగే జనపల పనేంద్ర కుమార్ అనే అతను కృష్ణలంక అతనికి కూడా ఒక NDPS కేసు 2 ఉన్నాయి. వీళ్ళిద్దరికి నేర చరిత్ర ఉంది. ఇంకొక అతను గుట్రూరు సిద్ధు అనే అతనికైతే కేసులు ఏమి లేవు.
ఇంకొక మైనర్ బాలుడు ఉన్నాడు, మన బాలుడు కూడా దీంట్లో ప్రధాన పాత్ర మైనర్ బాలుడిది. అతనే వెళ్ళి మనం హైవేలో మన దొంగతనం చేద్దాం, మనకి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి అనేది అతని ప్లాన్ వల్ల వీళ్ళు వచ్చారు. ఇంకొక అతను దొరకవలసి ఉంది, అతను కూడా పట్టుకుని చేస్తాం. దీనిలో విశేష ప్రతిభ కనపరిచిన ఎస్ఐ సందీప్ గారిని, ఎస్ఐ తాతాచార్యులు గారిని, దీన్ని కేసును పర్యవేక్షించిన సిఐ మురళీకృష్ణ గారిని, మరి వాళ్ళ సిబ్బందిని కూడా బాజీబాబు, పిఎస్ఎన్ మూర్తి, కె చంద్రబాబు, చంద్రబాబుని కూడా అభినందించడం జరిగింది ఈ కేసులో. ఎందుకంటే అప్పటి నుంచి 5 రోజులు మట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరుతూ నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలల్లో కాపునాడు కార్యవర్గం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు గూదే రఘునరేష్, నగర అధ్యక్షుడు విన్నావాసు, పార్లమెంట్ అధ్యక్షులు ముమ్మడి వీరబాబు, 2వ వార్డ్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ సలాది ఆనంద్, కూటమి నాయకులు, కాపునాడు కార్యవర్గం కాళ్ళ చక్కర్రావు, దేశిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. యువకుడు, నిగర్వి, ఆలోచనాపరుడు, సమస్యల పరిష్కారం చేసే ఓర్పు నేర్పుకల రాజశేఖరాన్ని గెలిపించాలని రఘునరేష్ కోరారు. కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని 1వ నెంబర్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా పట్టభద్రులను, టీచర్లను, అలాగే అందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో తిరిగి గత కొన్ని రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మా కార్యవర్గం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి జీతాల విషయంలో కానీ, స్కూల్కి సంబంధించిన మెయింటెనెన్స్ విషయంలో కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి చాలా గౌరవం కల్పించింది. కాబట్టి ఈ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదట ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా విజ్ఞులైన పట్టభద్రులకి, టీచర్స్కి విజ్ఞప్తి. మా అనుశ్రీనారాయణ గారు, వై శ్రీనివాస్ గారు, అలాగే కందులు దుర్గేష్ గారు, ఆదిరెడ్డివాసు గారు, పురంధేశ్వరి గారు ఇలా సూచన మేరకు విస్తృతమైనటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము గత 10-15 రోజుల నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నామండి. ప్రచారం చేస్తున్నాము. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమహేంద్రవరం సారంగధరమెట్ట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో 26/2/2025 బుధవారం నుండి 28/2/2025 శుక్రవారం వరకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరుగుతున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.